భార్య ప్రాణం తీసింది భర్త వివాహేతర సంబంధం. ప్రశ్నించినందుకు భార్యను వేధించడం మొదలుపెట్టాడు భర్త. విసిగిపోయి ఆత్మహత్య చేసుకుందా భార్య. బెంగళూరులోని సిదేదహళ్లిలో ఘటన చోటు చేసుకుంది. నందీష్ పూజాశ్రీకి 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు నందీష్. విషయం తెలిసి భార్య పూజశ్రీ నిలదీసింది. దీంతో అదనపు కట్నం తేవాలంటూ కూడా ఆమెకు వేధింపులకు గురి చేశాడు. భర్త టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది పూజ. భర్త వివాహేతర సంబంధం, భార్య ప్రాణం తీసింది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను తీవ్రంగా వేధించాడు. దీంతో భర్త అక్రమ సంబంధం వేధింపులతో విసిగిపోయిన గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన బెంగళూరులోని బాగుల్గుంటే పోలీస్ స్టేషన్ పరిధిలోని సిదేదహళ్లిలో కూడా జరిగినట్లుగా మనకి సమాచారం. బెంగళూరుకు చెందిన నందీష్ పూజశ్రీకి 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ పెద్దలో కుదిర్చిన వివాహం. సంవత్సరం క్రితం వీరికి ఓ పాప కూడా జన్మించింది. నందీష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పూజశ్రీ ఓ ప్రైవేట్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తుంది. అయితే కొన్నాళ్ల పాటు వీరి జీవితం బాగానే సాగినా తన భర్త నందీష్ ఓ ఏడాది నుంచి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడన్న సంగతి బయటపడింది. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదే విషయంపై భర్త నిలదీయడం జరిగింది పూజ. భార్య తనను ప్రశ్నించటం నందీష్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెను వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టాడు. మరోవైపు అత్త అదనపు కట్నం తెమ్మంటూ కూడా ఇబ్బంది పెట్టింది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక పూజశ్రీ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే భర్త దిగొచ్చాడు. అదనపు కట్నం వద్దని ఎఫ్ఐఆర్ ఆపేస్తానని నందీష్ ఆమెకు మాటిచ్చాడు. ఇంటికొచ్చేయమన్నాడు. దీంతో పూజశ్రీ అత్తింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ 3 రోజుల క్రితం నందీష్ పూజశ్రీకి మధ్య మరొకసారి గొడవ జరగా నందీష్ ఆమెను కొట్టాడు. దీంతో భర్త దారుణాలను పూజశ్రీ అస్సలు తట్టుకోలేకపోయింది. మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా పుట్టింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది పూజ. ఇక మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. నందీష్ను అరెస్టు చేశారు. పాపం తల్లి మరణం, ఆమె మరణానికి కారణమైన తండ్రి జైలు పాలవ్వడంతో వారి కూతురు ఇప్పుడు ಅನಾಥగా మిగిలిపోయింది. ಇಲ್ಲ ಮಮ್ಮಿ ನನ್ನ ಮಗನ ಭವಿಷ್ಯ ಏನ್ ಮಾಡಲಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಇದ್ ಮಾಡಿದ್ಲು ಸರ್. ಆಮೇಲೆ ಸರಿ ಆಯ್ತು ಹೋಗವ ಏನ್ ಗಲಾಟೆ ಮಾಡ್ಕೋಬೇಡ ಅಂತ ಬೆಳಗ್ಗೆಗೆ ನನ್ನ ಮಗನ್ಗೆ ಹೆಣ್ಣಿನ ಕಡೆಯವ್ರು ಬರ್ತೀನಿ ಅಂತ ಅಂದಿದ್ರು. ಇವತ್ತು ಒಂದ್ ದಿವಸ ಇಲ್ಲೇ ಇರವ ಹೋಗಿವೆ ಅಂತ ಅಂದೆ. ಇಲ್ಲ ಮಮ್ಮಿ ಅಲ್ಲಿ ಬಾಗ್ಲಲ್ಲಿ ಬಂದು ನಿಂತ್ಕೊಂಡು ಯಾರು ನೋಡಿತಾವನೆ ಹೋಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ ಜಗಳ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಎದ್ರಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಲು ಸರ್. ಕರ್ಕೊಂಬಂದ್ಮೇಲೆ ಇವ್ನ ಏನ್ ಮಾಡಿದ್ನೋ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಒಡವೆ ಕೊಡಿ ಮನೆ ಬರ್ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿ ಇದು ಮಾಡಿದ್ರು. ಆಮೇಲೆ ನಾವು ಏನ್ ಮಾಡಿದ್ವಿ, ನಾನು ಒಂದ್ ದಿವಸ ಬಂದು ಅವ್ರಿಗೆ ಎಲ್ಲ ಇದು ಮಾಡಿದೆ. ಅವ್ರು ಚಿಕ್ಕಳೊಬ್ಳು ಚಿಕ್ಕಮ್ಮ ಇದ್ದಾಳೆ ಸರ್, ಅವರು ಇನ್ನೊಬ್ರಿಬ್ರು, ಅವರಿಬ್ರದೇ ಟಾರ್ಚರ್ ಸರ್ ಜಾಸ್ತಿ. ಇವನು ಅನೈತಿಕ ಸಂಬಂಧ ಇದ್ದು ನಾನು ಒಂದ್ ದಿವಸ ಬಂದು ಕೂರಿಸ್ಕೊಂಡೆ, ನೋಡಪ್ಪ ನೀನು ಮನೆ ತಪ್ಪಿಡ್ಬೇಕಾ, ನಾನು ಕೊಡ್ತೀನಿ, ಸ್ವಲ್ಪ ದಿವಸ ವೇಟ್ ಮಾಡು ಅಂತ ಎಷ್ಟೋ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಕೇಳಿದೆ ಅವ್ರ ಚಿಕ್ಕಮ್ಮರಿಗೆ. ಸುಮ್ಮನೆ ದಿನ ಟಾರ್ಚರು, ನಮ್ ಮನೆ ಬೇಕು, ನಂಗೆ ಒಡವೆ ಬೇಕು, ದುಡ್ಡು ಬೇಕು, ಸಂಬಳ ತಗೊಬಂದ್ ಕೊಡು, ನನಗೆ ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಮನೇಲಿ ನನಗೆ ಮನೆ ಬರ್ಸ್ಕೊಡು, ಸೈಟ್ ತಗೊಡು ಅಂತೆಲ್ಲ ಕೇಳಿ ಅವಳಿಗೆ ಟಾರ್ಚರ್ ಕೊಟ್ಟು, ಅವ್ರ ಚಿಕ್ಕಮ್ಮದಿರು ಅವ್ರ ಅತ್ತೆದಿರೆಲ್ಲ ಟಾರ್ಚರ್ ಅವಳಿಗೆ. ಹೊಡಿಯಕ್ ಬರೋದು, ಬೈಯಕ್ ಬರೋದು, ಕೆಟ್ಟಾಗಿ ಮಾತಾಡೋದು ಅವಳಿಗೆ.